దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. కొన్ని విషయాలు దేవుని గురించిన మనం ధ్యానం చేసుకుందాం. ఇవి కేవలం విశ్వాసులకు మాత్రమే. మంచిది. ప్రార్థన, ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి అన్న దాని మీద మనం రకరకాలుగా మనం ప్రార్థన చేసుకోవాలి, ఎదటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, మరెన్నో సమస్యలు ఉంటాయి. వీటి కోసం మనం దేవునికి ప్రార్థన చేస్తుంటాం. అయితే ఈ ప్రార్థన మనం చేసుకోవాలా, మన కోసం ఇతరులు ఎవరు చెయ్యాలి అన్నది ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవనికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చెయ్యవలెను. ఇది బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి మాట లేదా ఆజ్ఞ. ఆయన ఏం చెప్పాడు విశ్వాసికి? ఓ విశ్వాసి, నీకు శ్రమ సంభవిస్తే నువ్వు నాకు ప్రార్థన చెయ్యాలి. ఇది దేవుని మాట. నీ శ్రమ అంటే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మరి ఇంకెన్నో ఏ సమస్య అయినా సరే విశ్వాసి అయిన నీకు వచ్చినప్పుడు దేవుడు నీకు చెప్పింది ఏంటంటే, నీకు శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. అంటే మన శ్రమ కోసం మనం ప్రార్థన చేసుకోవాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన కోసం మనం చేసుకోకుండా ఇతరుల ప్రార్థన మీద ఆధారపడమని దేవుడు చెప్పలేదు. ఒకవేళ మనం ప్రార్థన చేసుకోకుండా ఇతరుల ప్రార్థన మీద కేవలం ఆధారపడినట్లయితే మనకి ఏ సహాయము లభించదు. చాలా మంది అంటారు, నాకు ఈ అనారోగ్యం వచ్చింది, మరి ఎంత ప్రార్థన చేసినా నాకు స్వస్థత లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి, బైబిల్ దగ్గరికి వెళ్ళండి. బైబిల్ ఏం చెప్పింది? నీకు రోగం వస్తే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, మోకరించలేకపోతే ఆ పరిస్థితి కూర్చొని ప్రార్థన చేయని చెప్పింది. అంటే ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటంటే, నీకే అనారోగ్యం వచ్చినా శ్రమ వచ్చినా నువ్వు ప్రార్థన చెయ్యాలి. అంటే నీకు దేవుడికి ఎవరో మధ్యవర్తిగా దూరి ప్రార్థన చేయించుకోమని చెప్పలేదు. అందుకే మన ప్రార్థనలో మనం ఈ కష్టాలు శ్రమలు ప్రార్థన చేసిన పోవట్లేదు అనుకుంటున్నాం. దీనికి కారణం, మీకు ఒక అనారోగ్యం నుంచి స్వస్థత రావాలన్నా, ఒక ఆర్థిక ఇబ్బంది తొలగివన్నా, మరి ఏ కుటుంబ సమస్య అన్నా పోవాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ బైబిల్ ఏం చెప్పిందంటే, నీకు శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చెయ్యి. మధ్యలో ఎవరో దూరి నీ కోసం ప్రార్థన చెయ్యక్కర్లేదు, చెయ్యమని మీరు అడగక్కర్లేదు. అది దేవునికి వ్యతిరేకం. ఎందుకో చెప్పనా? దేవుడు పక్షపాతి కాదు. అందరూ ప్రార్థన వింటారు. మీకోసం ఎవరో చేస్తే వాళ్ళ ప్రార్థన విని మీకు సహాయం చేసి, మీరు చేస్తే మీకు సాయం చేయకపోతే దేవుడు న్యాయవంతుడు ఎలాగవుతాడు? దేవుడు పక్షపాతి అవుతాడు కదా. ఇవి మానవులమైన మనం సృష్టించుకున్నవి.
బైబిల్ మీరు నమ్మితే ఒకే ఒక మాట ఈ రోజు నుంచి, మీకు కష్టం కలిగితే, మీకు అనారోగ్యం వస్తే మీరు ప్రార్థన చేసుకుంటే చాలు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరు అంటారు, మరి ఇతరులతో చేయించుకోకూడదా? సరే, తప్పకుండా చేయించుకోవచ్చు. ఇతరులను కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. ఎవరితో చేయించుకోవాలి? అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. రెండోది బైబిల్ ఏం చెప్తుందో ఆలోచి. మనుషులు చెప్పిందొద్దు, నేను చెప్పిందొద్దు, బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రిక స్పష్టంగా 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? నీకు అనారోగ్యం వస్తే నీకు నువ్వు ప్రార్థన చేయాలి ఫస్ట్. రెండోది ఏమన్నాడు? నీలో నీకేదైనా రోగం వస్తే నువ్వేం చెయ్యాలంట? సంఘ పెద్దలని. ఏ సంఘ పెద్దలో? నువ్వు ఎక్కడ రక్షణ పొందావో, ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ సంఘ పెద్దల్ని పిలవాలి. అర్థం చేసుకోండి. ప్రపంచం అంతా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పలే, స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘ పెద్దల్ని, అంటే సంఘ పెద్దలు అంటే పాస్టర్ గారు, సహజంగా సంఘానికి మా సంఘ పెద్దలు ఉంటారు. వీళ్ళని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలంట. ఇక్కడ మరొక విషయం, రోగి అయి ఉంటే సంఘ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళవాలని చెప్పలేదు. ఆలోచించండి. ఏమన్నాడు? సంఘ పెద్దలను పిలిపించవలెను. అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రెండోది, ఎవరికి నీ గురించి ప్రార్థన చేసే అధికారం దేవుడిచ్చాడంటే నువ్వు వెళ్ళే సంఘ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి. వాళ్ళని ఏమన్నాడు? రోగిని తీసుకెళ్ళమనలే, రోగి దగ్గర ఇంటికి తీసుకురమన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆలోచిస్తే ఈ మాట ఎందుకు చెప్పాడంటే, రోగి అయి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించాలి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, రోగి ఉన్నవాడు తనకి తాను ప్రార్థన చేసుకునే పరిస్థితిలో ఉండడు. ఇప్పుడు నాకు 105 జ్వరం వచ్చింది, అపస్మారకంగా మాట్లాడుతున్నాను, నాకు నేను ప్రార్థన చేసుకునే స్థితిలో లేనే. అక్కడ దేవుడు చెప్పేది అది. ఏమన్నాడు? ఒకరు లేదా నువ్వు తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రార్థన చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చెయ్యాలంట? సంఘ పెద్దల్ని, పాస్టర్ గారిని, తర్వాత ఇంకా సంఘ పెద్దలు ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్తున్నావు వాళ్ళని పిలవాలి. వాళ్ళు ఏం చేస్తారంట? నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ సంఘ పెద్దలకి స్వస్థవరం ఇచ్చాను కాబట్టి నువ్వు నీ కోసం ప్రార్థన స్వస్థ వస్తుంది దేవుడు అక్కడ చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? సంఘ పెద్దలు ప్రార్థన చేయించుకోమన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ హద్దు ఏంటో కూడా చెప్పాడు. సంఘ పెద్దల హద్దు, పాస్టర్ గారి హద్దు, నీ గురించి ప్రార్థన చెయ్యాలంటే అప్పుడు ఏమవుద్దంట? ప్రభువు అతని లేపు. అర్థమైందా? అంటే సంఘ పెద్దలతో ప్రార్థన చేయించుకోమన్నాడు, అంతవరకే.
వాళ్ళకి స్వస్థావర ఉంది, వాళ్ళు స్వస్థపరుస్తాడు అని చెప్పలే. నువ్వు ప్రార్థన చేసుకొని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీ తరపున వాళ్ళ ప్రార్థన చెయ్యాలన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అక్కడ చూడండి, ప్రభు అతనిని లేపు అంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఆయన రోగిని స్వస్థపరుస్తాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, విశ్వాసులైన మీరు నిజంగా బైబిల్ని నమ్మితే ఇది ఫాలో అవ్వండి. ఒకటి, మీకు వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, వచ్చినా మొదట మీకు మీరు ప్రార్థన చేసుకోండి. దట్స్ ఆల్, చాలు. ఇక మీరు లేగలేని పరిస్థితి, ప్రార్థన చేసుకోలేని పరిస్థితి మీకు సంభవిస్తే మీ సంఘ పెద్దలను పిలిపించండి, వాళ్ళతో ప్రార్థన చేసుకోండి. చాలా మంది అంటారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది. దేవుడు న్యాయపేట దగ్గర నిలబెట్టేస్తాడు, జాగ్రత్త. నిన్ను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత రావడం ఏంటి? ఇక్కడ బైబిల్లో ఏం చెప్తున్నాడో, ఇక్కడ డ్యూటీ ప్రార్థన చేయడమే. ప్రభువు అతనిని లేపును అంటే అక్కడ స్వస్థ ఇచ్చేది సంఘ పెద్దలు కాదు, వాళ్ళ ప్రార్థన మాత్రమే స్వస్థ ఇచ్చేది దేవుడు. కాబట్టి ముగిస్తున్నాను, చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజు నుంచి మీకు శ్రమ వస్తే, అనారోగ్యం వస్తే మీకు మీరు ప్రార్థన చేసుకోండి, స్వస్థత దేవుడు ఇస్తాడు ఆయన చిత్తానుసారం. తర్వాత సంఘ పాస్టర్ గారిని పిలిపించండి. అది ఎప్పుడో మీరు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి, అంత తీవ్ర అనారోగ్యం వస్తే, మంచం మించి లెగలేని పరిస్థితి వస్తే, అప్పుడు పాస్టర్ గారి సంఘ పెద్దలు పిలిపించండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ తరపున ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వచ్చిన చెప్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది అని మీరు చెప్పారంటే అది తీవ్రమైన నేరంగా దేవుడు పరిగణిస్తాడు. ఎందుకంటే స్వస్థపరిచే శక్తి యేసు ఒక్కడికే ఉంది. ఏ పాస్టర్ గారికో ఎవరికో లేదు. ఇక్కడ మరొక విషయం, మీకు రోగం వస్తే మీరెళ్ళే పాస్టర్గా, మీరెళ్ళే సంఘ పెద్దలతో చేయించుకోవాలి. అక్కడ వరకే దేవుడు బౌండరీ హద్దు పెట్టాడు. దేశం అంతా తిరిగి, ఊరంతా తిరిగి అక్కడెక్కడో ప్రార్థన చేస్తారంట, అక్కడ 1000 మంది వచ్చేస్తున్నారు, అక్కడికి వెళ్తే స్వస్థ భ్రమల్లో మీరున్నారంటే మీకు స్వస్థత రాదు కాదు కదా. దేవుని దగ్గర నేరస్తులుగా ఒక రోజున నిలబడి వస్తాది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోండి. మీకు శ్రమ వస్తే ఖచ్చితంగా విడుదల వస్తుంది. నా జీవితంలో అలాగే జరిగింది. రెండోది, మీరు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి వస్తే మీ సంఘ పెద్దలతో ప్రార్థన చేయించుకోండి. వెంటనే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. మీకు ఇష్టమైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన విషయాలు షార్ట్గా ఈ విధంగా మనం మాట్లాడుకుందాం, దేవుని చిత్తమైతే. మీ అందరికీ వందనాలు.